గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నారా భువనేశ్వరి మాట్లాడేదంతా పచ్చి అబద్ధం. నారా భువనేశ్వరి చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భువనేశ్వరిని ఆమె కుటుంబాన్ని సానుభూతి సాధనంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో అవమానం జరిగిందని చెబుతున్నారంటే సభ రికార్డులను బహిర్గతం చేస్తే అసలు నిజం ప్రజలకు తెలుస్తోందని అన్నారు. ప్రజల సానుభూతి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ఆరోపణలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. భువనేశ్వరిని మొదటి నుంచి రాజకీయాల కోసం ఉపయోగించారని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతోందని లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక ప్రసంగం చేశారు. అది విన్న తర్వాత మీ ద్వారా ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకుంటున్నాను. నేను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆమె ఒక మాట అన్నారు, అక్కడ కౌరవ సభలో ద్రౌపదిని అవమానించినట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చట్టసభలో అసెంబ్లీలో నన్ను కూడా నా శీలం మీద నిందలేశారు, నన్ను వ్యక్తిత్వ హననం చేశారు, నన్ను చాలా ఘోరంగా అవమానించారంటూ ఆమె ఒక పచ్చి అబద్ధం మాట్లాడారు. పచ్చి అబద్ధం. ఎందుకంటే బహుశా కుటుంబం అంతా అబద్ధాల్లోనే నడుస్తా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. భర్త, కొడుకు, చివరికి ఈమె కూడా కుటుంబంలో చేరిపోయింది అబద్ధాల ప్రపంచంలోనే. తల్లి, నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నువ్వెవరో కాదు, ఎన్టీఆర్ గారి కుమార్తెవి. మేము గౌరవంగానే అడుగుతున్నాను. నేను ఒక్క సమాధానం చెప్పమ్మా. నువ్వు నిన్ను చట్టసభ అంటే శాసనసభలో ఎవరైనా అవమానం చేశారా? అది ఒక్కసారి మీరు నిరూపించగలరా? ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఈ ప్రభుత్వం మరి రికార్డులన్నీ ఉంటాయి, అసెంబ్లీ రికార్డులన్నీ కూడా, వాటన్నిటిని కూడా బయటికి తీయించి పరిశీలిస్తే మిమ్మల్ని అవమానం చేశారో లేదో అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా మీకు మీరే ఒక సానుభూతిని క్రియేట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే అది నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరనే సత్యాన్ని కూడా మీరు గ్రహించాలా? ఎందుకు ఊరికే నోరు ఉంది కదా అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయటం ఎందుకమ్మా? నువ్వు ఎన్టీఆర్ కూతురు అనే సంగతి నువ్వు మర్చిపోబాక. అది చంద్రబాబు లోకేష్ వాళ్ళిద్దరు మాత్రం అబద్ధాలకి ఒక పేటెంట్ లాగా అయిపోయారు. ఇప్పుడు ఆ కోవలో నువ్వు కూడా చేరుతా ఉన్నావు అనేది తెలుస్తా ఉంది. అదొక్కసారి ఆ రికార్డులను పరిశీలిస్తే వాస్తవం ఏంటనేది బయటకు వస్తుంది. నిజానికి నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ మీద నిందల్ని ఈ ఊరు వాడ మొత్తం ప్రచారం చేసింది నీ కొడుకు, నీ భర్త. నువ్వు ఫస్ట్ ఎవరిని నియంత్రించాలా? నువ్వెవరిని నిందించాలా? వాళ్ళని ఆపాలా? రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను తీసుకెళ్లి బజార్లో పెడతారా అని చెప్పి వాళ్ళని నీ కొడుకు 4 తన్నులు తన్నాలా, 4 దెబ్బలేయాలా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు తల్లి మీద ఎవరైనా తీసుకెళ్తారా జనంలోకి అని చెప్పి, అది పోయి నువ్వు కూడా ఎవరో మీద నిందలేస్తే ఎట్లమ్మా? అప్పుడు మీ పార్టీలో ఉన్నవారే మిమ్మల్ని ఒక మాట అంటే నిజంగానే ఆ రోజు అందరం ఖండించాము. ఎందుకంటే ఒక మహిళను ఆ విధంగా అవమానించకూడదని. కానీ అంతకు ముందు నీ కొడుకు, నీ భర్త, వాళ్ళ కుటుంబం స్త్రీల మీద చేసిన అవమానాలను కూడా నువ్వు ఒక్కసారి గనక గమనించి ఉంటే నువ్వు వాళ్ళనే ముందు నిందించి ఉండేదానివి. ఎవరైనా స్త్రీలంటే స్త్రీలే కదా. అలాంటిది రాజకీయ ప్రయోజనం కోసం నీ భర్త నిన్ను మొదటి నుంచి కూడా ఈ విధంగానే వాడుకుంటానే ఉన్నాడు. పార్టీలో చేరే దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిన్న రాజకీయ ప్రయోజనాలకు అడ్డం పెట్టుకుని వాడుతున్నాడు. అలాగే నీ కొడుకు కూడా అట్లాగే తయారయ్యాడు. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.